హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే ఇలా ఉన్నాను. నిన్న పెళ్ళికి పోయి తొందరగానే వచ్చాను కదా, ఒక్క రోజు కూడా ఉండలేదు అనేది చాలా బాధ అనిపించింది. మా వదిన ఇట్లా వచ్చి అట్లా పోతావా అని అన్నది. మరి నా పరిస్థితి అట్లా లేదు, ఉండేటట్లు లేదు అని చెప్పి అయితే వచ్చిన. మా పుట్టింట్లో మా నాన్న లేకుండా ఫస్ట్ పెళ్ళి జరిగింది. ఈ పెళ్ళి అయితే మంచిగానే, ఏ ఆటంకం లేకుండా అయితే జరిగింది. అదొక పెద్ద సంతోషం. ఎందుకంటే అన్నీ ఆరోగ్యం బాగా ఉండట్లేదు అనేది ఒక బాధ ఉండేది. పెళ్ళి అయితే బాగానే జరిగింది. ఇక్కడ ఏ లోటు లేకుండా కూడా రెండో అన్నయ్య, చిన్న అన్నయ్య వాళ్ళ తరపున అందరు సాయం చేశారు. పనిలో మాత్రం ఒక్కరి మీద బర్డెన్ వేయకుండా నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా అన్నయ్యకు నన్ను చూడగానే సంబరం అనిపించింది. ఇప్పుడు వస్తావా చెల్లె అని అంటే ఇంకా నా పరిస్థితి అర్థం చేసుకొని ఏమనలేదు. ఇంకా పోగానైతే గౌరి పూజ చేసి పెళ్ళి మంచిగా పిల్లలు అక్కడ తీసుకొచ్చి టైంకి అయితే పెళ్ళి చేయించినాము. అది చాలా మాకు నాన్న లేకున్నా కూడా లోటు తీరిందనని. కానీ ఎంత లేదైనా కూడా మా నాన్న ఉంటే ఆ పెళ్ళికి కళ ఉండేది. నాన్న చాలా సంబరపడేవాడు. సరేలే, పెద్ద మనవరాలు పెళ్ళి, ఇంటికి పెద్ద మనవరాలు పెళ్ళి అయితే చేసినంత ఫీలింగ్ ఉండేది. ఎక్కడున్న వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. నాన్న తరపున బంధువులు, అమ్మ తరపున బంధువులు అయితే అందరూ, అసలు నేనైతే 40 సంవత్సరాలు పెళ్ళి 25 సంవత్సరాలు నాకు ఎవరి ఇల్లు తెలియదు, ఎవరి పెళ్ళిళ్ళు తెలియదు. పుట్టింటి పెళ్ళిళ్ళు తప్ప నేను ఎవరి పెళ్ళికి పోలేదు. అంటే అలాంటి ఇంటికి ఇచ్చారు నన్ను. ఇంకా అర్థం చేసుకోవాలి. ఇక నిన్న అయితే అసలు పెద్దమ్మ పిల్లలు వాళ్ళ ఫొటోస్ పెడతాను చూడండి. పెద్దమ్మ పెద్దమ్మకి 2 బిడ్డలు, 3 కొడుకులు. వాళ్ళిద్దరు బిడ్డలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడలు అందరు వచ్చిండ్రు. మా రెండో పెద్దమ్మ పిల్లలు 2 వచ్చారు, వాళ్ళ పిల్లలు. మూడో పెద్దమ్మ కూతురు వచ్చింది, కొడుకు వచ్చిండు, కోడలు అందరు వచ్చారు. 4వ అంటే నేను, మా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఆడపిల్లని, 2 చనిపోయారు కాబట్టి అక్క కూతురు నేనైతే పోయినాము. తర్వాత ఇంకో చిన్నమ్మ, 5వ చిన్నమ్మ కొడుకులు, కూతురు ఒక్కతే అయితే వచ్చింది, ఒక ఆమె రాలేదు. ఆమె పరిస్థితి ఎట్లుందో. ఇంకో చిన్నమ్మ పిల్లలు రాలేదు. ఇంకో పెద్దమ్మ పిల్లలు కూడా రాలేదు, ఎందుకంటే మొన్న కొడుకు చనిపోయింది పాపం. ఇంకా మా మేనమావ కొడుకులు అయితే పెద్ద మేనమావ కొడుకు వచ్చిండు, ఇంకో చిన్న మేనమావ కొడుకు వచ్చిండు, ఇంకో మధ్యలో అయిన కొడుకు రాలేదు. తర్వాత ఇంకో మమ్మీ పెద్ద మేనత్త కూతురు వచ్చింది, కూతురు కొడుకు పిల్లలు అట్లా వచ్చారు. రెండో మేనత్త బిడ్డ కొడుకు, వాళ్ళ కొడుకు, 2 బిడ్డలు ఆమెకి. రెండో మేనత్త పెద్ద బిడ్డ, వాళ్ళ పిల్లలందరూ వచ్చారు. మా చిన్న మేనత్త కొడుకులు వచ్చారు. నేను సాధ్యమైనంత వరకు అయితే నాకు వీలైనన్ని ఫోటోలు అయితే నేను చాలా 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం మేము. అనిపించింది, చాలా బాధ అనిపించింది నాకు. అమ్మ కూడా ఆమె నడవలేని స్థితిలో ఉంది కాబట్టి పెళ్లి కాడికి తీసుకురాలేదు, వెళ్తూ బాగాలేదు, మోషన్స్ అయితే. నేను ఇలా బాధ అనిపించింది. అక్క లేదు, చెల్లె లేదు, నాన్న లేడు, అమ్మ ఉండి కూడా అక్కడ రాలేదని నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. సరే, పెళ్ళి అయితే మంచిగా అయింది అనుకొని అయితే వచ్చేసాను. ఇక నిన్న అక్కడ ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా ఇక ఆగలేదు, ఇంటికాడ ఎట్లుండదు అనేసి అయితే. నాకు పెళ్ళి మంచిగా జరిగింది అనేది అయితే ఒకటి ఉంది, చాలు. ఆ మాత్రం మా అన్నయ్య చేసిండు, ఎందుకంటే మాతో సరిపోయింది. ఇప్పుడు కూతురుతో పెళ్ళి కూడా చాలా ఇంకా హెల్త్ బాగాలేదు కాబట్టి పర్వాలేదు, అందరు తల చేశారు. నాకైతే అది చాలు, పెళ్ళి అయితే మంచిగా జరిగింది, బాగుంది. ఈ విధంగానైతే పెళ్ళి జరిగింది. ఫొటోస్ పెడతా, మా బంధువుల ఫొటోస్ అన్నీ పెడతాను చూడండి. మాకు అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నా కూడా వచ్చారు. నాన్న తరపున పాలుళ్ళ వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ కొడుకులు అందరు వచ్చారు. నాకైతే మంచిగా అనిపించింది. చాలు, ఈ మాత్రం జరిగినందుకు మా నాన్న ఎక్కడున్న వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. నేను పెట్టే ఫొటోస్ అయితే చూడండి. మా పెద్దమ్మ బిడ్డలు, అల్లుళ్ళు, కొడుకులు, పెద్దమ్మ చిన్న కొడుకు, కోడలు, తర్వాత మా చిన్నమ్మ, మూడో పెద్దమ్మ పిల్లలు, కొడుకులు, కోడళ్ళు,
ఆ తర్వాత మా ఫ్యామిలీ మొత్తం ఫొటోస్, ముగ్గురు అన్నయ్యలు, వదినలు, పిల్లలు, మా పెద్ద మేనత్త కూతురు ఈమె, తర్వాత కొడుకు కోడలామ, ఆ రెండో మేనత్త కూతురు, ఆ తర్వాత మా అన్నయ్య దోస్తు వాళ్ళ భార్య అన్నట్టు ఈమె చాలా దగ్గర. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు వీళ్ళంతా ఉంటారు అన్నట్టు, వాళ్ళ కూడా దిగడం జరిగింది. ఈ విధంగానైతే పెళ్ళి జరిగిపోయింది. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.